అన్నయ్య. నేను సేవ కొద్దామని అనుకున్నానండి, కానీ నాకు సేవ రావడానికి కుదరలేదండి. ఒకరోజే రావడానికి కుదిరింది, కానీ 3 రోజులు స్వామివారి కూడా లేకొచ్చి నువ్వు పంపించమ్మా వాళ్ళు, నువ్వు రాకపోయినా పర్లేదండి, నన్ను ఒంటిగడిగా లేపేసారండి. అందరికీ ఫోన్లు చేసి కూడా అందరికీ ఫోన్లు తనే పాపం చేసి మెరుగు అందరినీ కూడా లేకపోతే ఆటో పెట్టించి అందరినీ కూడా వెళ్ళారా లేదా అని అంత బాధ్యత కూడా తనే చూసుకుని అలా మాట్లాడేది. ఇంతకీ తను మాట్లాడి పెట్టిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. అప్పుడు తను నేను ఫోన్లు చేసుకుని ఇలా మనుషులు అందరినీ కూడా ఏర్పరచుకున్నాం. మాకు సంఘం ఉండలో ఎవరికి కుదిరితే వాళ్ళు వచ్చారు. నిజంగా ఈ అదృష్టాన్ని వస్తుందనుకున్న వాళ్ళకి రాదు అనుకుని చేయననుకున్న కూడా మాకు వచ్చింది. కానీ గురువారు ఒక్కటే అన్నారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు, ఏమీ లేదమ్మా ఇక్కడ ధ్యానం చేస్తే కనిపించలేదు, నన్ను బాధపడుతున్నారు, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తారని అడిగారు. ఇలా కూడా అదే బాధలో ఉంది. 6 రోజు తనకి నాకు ఏం కనిపించలేదు. ఇద్దరు కూడా ఎదుట అన్నారు, మన అమ్మ వచ్చి చేసి మొదట మన దగ్గర తీసుకొచ్చాం, ఇలా జరిగింది కంటే. తర్వాత స్వామిగారు అన్నట్టు కాళ్ళు పడిపోయి యథావిధిగా దేవుడి గదిలో వెళ్ళగానే ఒకే ఒకసారి ఓంకారం చేయమని గళ్ళు వినిపించగానే గళ్ళు మీద కూడా చూసేసాను. చూడగానే నాకు ఎవరో కనిపించలేదు, తలుపు వేసినట్టే ఉంది. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి దాకా నాకేం కనిపించలేదు, ఆ బాధపడకుండా చేసుకుంటాం కదా సేవలో కనిపిస్తుంది కన్నా. నాకైతే వెంటనే మళ్ళీ స్వామి పరమేశ్వర రూపంలో కనిపించాడు. తినకు అవకాశం రాలేదు, వచ్చిన రోజున ఎలా అవుతుంది అనుకోకుండా మేము ఆ రోజు మేము చేసేసుకున్నాం. ఈ 3 రోజులు రాలేదు, ఇప్పుడు నాకే అవకాశం రాలేదు, నాకు ఒకసారి కనిపించలేదని ఎంత ప్రయత్నం చేస్తుంది అని బాధపడుతుంది. ఆ స్వామి దానికి ఇవ్వాలని కూడా మీ అందరూ ఆ స్వామి కూడా ఆశించి మమ్మల్ని ధన్యవాదాలు కోరుకుంటున్నాం. ఆ శిష్యు పడిందండి, తర్వాత రోజు అయితే సేవ దొరికినట్టు చాలా సంతోషపడుతున్నాను. చాలా కష్టం అయిపోతుంది.